నమో గురుభ్యః. విశుద్ధానందజీ మహారాజు వారు రచించినటువంటి పక్షపాతరహిత అనుభవ ప్రకాశం ఇప్పుడు పాఠం చెప్పుకోబోతున్నాం. ఇది 8 అధ్యాయాల గ్రంథం. ఇందులో మొదటి అధ్యాయం పేరు ఆత్మస్వరూప నిరూపణం. ఇది విషయం. ఆత్మ అనేదే ఉంది, మరేదీ లేదు అని అద్వైత సిద్ధాంతం. ఏదీ లేదు, ఉన్నది ఆత్మే. ఆత్మ అంటే నేను ఉన్నాను అనే జ్ఞానం. ఉండటం, ఉన్నట్టు స్ఫురించటం, ఇంతకు తప్ప ఈ సృష్టిలో మరొక పదార్థమే లేదు. కానీ వస్తుతః అదే ఉన్నప్పటికీ మన బుద్ధికి అది రావటం లేదు. ఏం చేతనంటే అజ్ఞానం వల్ల. అంటే అదే ఉంది మరేమీ లేదనే జ్ఞానం లేనందువల్ల అదే విభక్తమై 2 శాఖలుగా మనకు గోచరిస్తున్నారు. అందులో మొదటి శాఖ ఆత్మ, రెండవ శాఖ అనాత్మ. ఈ మొదటిదే జీవుడు, ఆ రెండవదే జగత్. ఎప్పుడైతే అఖండమైన ఆత్మ 2 ఖండాలైపోయిందో ఆ అఖండమైన ఆత్మజ్ఞానం అనేది కోల్పోయాం. కోల్పోయేసరికి మనకివి 2 ఆత్మస్వరూపం, మరేది కాదు అనేటువంటి ఒక భావం ఏర్పడింది, ఒక అపోహ కలిగి. ఇవి 2 అస్సలైనవి కావు. అస్సలు విభక్తమై కనిపించే నకిలీలు. ఇప్పుడు నేను ఆత్మ అంటే నేను అనే భావంతో ఉన్నాను అనంటే అసలైన నేనును పట్టుకొని నేననటం లేదు. ఒక నకిలీ నేనును పట్టుకొని నేను అని ఊరేగుతున్నా. దీనికి ఇంకా గత్యంతరం లేక పేరు పెట్టాము ఆత్మ అని. దీన్నే మిథ్యాత్మ అన్నారు. అసలైన ఆత్మ కాదురా ఇది, ఫాల్స్ సెల్ఫ్. ఇట్ ఇస్ నాట్ ది రియల్ సెల్ఫ్. మిథ్యాత్మ అంటే ఫాల్స్. ఆత్మ యొక్క ఆభాస ఇది, నిజమైన ఆత్మ కాదు. శరీరం ఆత్మ అవుతుందా? ప్రాణం ఆత్మ అవుతుందా? ఇంద్రియాలు ఆత్మ అవుతాయా? మనోభావాలు ఆత్మ అవుతాయా? అవి నీకు గోచరిస్తున్నవి, నీవెలా అవుతాయి? అంచేత మిథ్య. నేను అన్నప్పుడు నేనుగానే బతుకు. నాదిని కలుపుకొని ఎందుకు బతుకుతున్నావు? మిక్స్ చేశావు, కల్తీ చేశావు. ఆ కల్తీ బాప్తన్నమాట ఇది. దీనికే జీవుడు లేదా మిథ్యాత్మ ఏదైనా పేరు పెట్టారు. ఎప్పుడైతే ఇది కొంత శరీరం మేరకే పరిమితమై కనిపిస్తున్నదో ఇక ఈ శరీరం చుట్టూ మిగతా ప్రపంచమంతా అది గౌణాత్మయింది. అది నకిలీ బాబు. ఇది నకిలీ అయితే అది అసలు అవుతుందా? అది గౌణాత్మయం. దానికే జగత్ అని పేరు పెట్టాం. ఇప్పుడు ఇది జీవుడు, అది జగత్తు. ఈ 2 కూడా కలిసి అసలు ఆత్మే. అదెక్కడ చమత్కారం. 2 కలిసి అఖండంగా భావిస్తే కేవలం ఆత్మే. దానికి ముఖ్యాత్మ అని, బ్రహ్మాత్మ అని, పరమాత్మ అని పేరు. ఏకమే, ఏకాత్మ అంటారు దాన్నే. లేదా సర్వాత్మత్వం, సర్వమాత్మ. ఆ జ్ఞానము లేక మనము దాన్ని విభక్తం చేసి, మన అజ్ఞానం మూలంగా విభక్తం చేసి, ఒకటి నేననుకొని ఒకటి నాదనుకొని ఈ 2 లావాదేవీ పెట్టు. ఆ పెట్టుకోవడంలో దెబ్బ దేనికి తగులుతున్నదంటే దానికి తగలదు, నాకు తగులుతుంది. కారణం నాకు అంతో ఇంత జ్ఞానం ఏడిచిందిగా. అంచేత జ్ఞానం ఉన్నవాడే బాధపడతాడు. జ్ఞానం లేని దానికి బాధే ఉంది. దాని మొహం దీనికి బాధే ఉంది, దీనికి బాధే ఉంది, దీనికి బాధే ఉంది. ఇక్కడ మైక్ పనిచేయలేదనుకో, నేను ఏడుస్తూ కూర్చుంటా. మైక్ పనిచేయలేదు అని. ఆ మైకు పనిచేసినా దానికి కిరీటం పెట్టింది లేదు, పని చేయకపోతే దానికి హతల బారేస్తే దానికి నష్టము లేదు. ఇది పనిచేసినందువల్ల దానికేం లాభం అండి? నాకు లాభం అండి. అక్కడ రికార్డు అవుతుందని అర్థమవుతుందా? మనకు మనమే అన్వయించుకోండి. అద్భుతం. పని చేయలేదనుకో, చేయకపోతే పోనీ, అది 2ంటికి సాక్షిగా ఉన్నదేమో. కనుకనే నీవు వేలు పెట్టి ఇది అది అని అన్నావనంటేనే అది ఫాల్స్. నీవు పెట్టకుండా దాన్ని కేవలం ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ ఉంటే అదే రియల్. అప్పుడు అది పరమాత్మే. అది ప్రపంచం అనకు, అది జీవుడు అనకు, అది అఖండమైన ఆత్మస్వరూపమే. అంచేత
అంతో ఇంతో జ్ఞానమున్న నేరానికి మనము ఈ జ్ఞేయం వల్ల కలిగే కష్టసుఖాలు అనుభవించలేక బాధపడుతున్నాం. ఆ జ్ఞేయము మనలో కొంత దూరింది. అదే ఎముకలు, కండలు, రక్తం, మాంసం, ప్రాణం, ఇంద్రియాలు, ఉరుకుస. ఇంద్రియాలు, మనస్సు, మనోభావాలు ఇవన్నీ తయారు. అక్కడ కూర్చుంటే ఏమట? అర్థమైందా? అంచేత ఈ జీవుడికి ఆ జగత్తు వల్ల సమస్య ఏర్పడి, ఆ సమస్యే సంసారం. జననం, జీవనం, మరణం, కష్టసుఖ అనుభవం, మళ్ళీ పుణ్యపాపాలు చేసుకోవటం, దీనివల్ల మళ్ళీ జన్మాంతరాలు ఎత్తటం ఒకటే, ఎన్నో. ఇది అనర్థం. ఈ అనర్థం తొలగించుకోవాలంటే పురుషార్థమేదో అది పట్టుకోమన్నారు పెద్దలు. ఆ పురుషార్థం మోక్షం. అంటే ఇప్పుడు ఈ సమస్యలో నుంచి బయటపడే మార్గం ఏమిటది? రెండో విభక్తం చేయడం వల్ల సమస్య అయితే, రెండింటిని అవిభక్తగా చూడడం వల్ల మోక్షం. అంటే అసలైన ఆత్మ ఏదో దాని యొక్క అవగాహన మనకి ఏర్పడాలి. ఏర్పడితే నకిలీ ఆత్మలు రెండు మాయమైపోతాయి. నేను విజయవాడలోనే కదా ఉన్నది, నిద్రబట్టి నాకు ఒక స్వప్నం వచ్చింది, స్వప్నంలో కదా నేను న్యూయార్క్కు వెళ్ళాను. ఇది న్యూయార్కా పాడా, ఇది విజయవాడ కదా అని నువ్వు గుర్తు చేసుకుంటే జాగ్రత్త వస్తుంది. అప్పుడు స్వప్నం ఎగిరిపోయింది. కనుక అలాంటి జాగ్రత్తలోకి రావాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని కఠోపనిషత్తు మోచుకుంటున్నదంటే ఆ జాగ్రత్త, ఆ జాగ్రత్త, ఈ జాగ్రత్త కాదు. ఇప్పుడు మన జాగ్రత్త అవస్థలో ఉన్నామంటే స్వప్నావస్థ అని అన్నారు ఉపనిషత్ మహర్షులు. ఇది స్వప్నం రా బాబు, స్వప్నాన్ని పట్టుకొని జాగ్రత్త అంటావేమిటి అని నకిలీ ఆత్మ దగ్గర పెట్టుకుని జాగ్రత్త ఎలా అయింది? కనుక ఇప్పుడు విశుద్ధానందజీ మహారాజు వారు, అవధూత గారు వారు ఇప్పుడు మనకు ఒక గొప్ప బోధ చేస్తున్నారు ఈ మొదటి అధ్యాయంలో. ఏమని? ఆత్మ అంటే ఏమిటో మేము చెబుతాం వినమని. ఇందులో మిథ్యాత్మను విశ్లేషణ చేసి కోటదల పారేస్తారు, గౌణాత్మను విచారణ చేసి దాన్ని లయం చేసి పారేస్తాడు. కేవలం మనకు అసలైన ఆత్మస్వరూపాన్ని ప్రదర్శిస్తారు ఆ మహానుభావుడు. అది హేతువు ద్వారా, దృష్టాంతం ద్వారా ఎంత దూరమైన ఆయన నిరూపణ చేస్తూ పోతారు. ఆయన ఎలా నిరూపణ చేస్తూ ఉన్నారో, ఆ హేతు దృష్టాంతాలు ఏమిటో, ఏ విధంగా ఆయన మనకు సందేశం ఇస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా మనం శ్రవణం చేయవలసి ఉన్నది. దేనికి ఆయన ఏం చేశారంటే చాలా నిమిత్త మాత్రం, ఇంకా ఆయన వేస్ట్ చేయడు టైము. ఆ కథలు ఈ కథలు 96 అల్లడు, మన ప్రాణం తీయడు. ఇంకా రిలిజియన్ను, రిచువలిజము, యోగము, ఉపాసన, గడిద గుడ్డు ఇవన్నీ తీసి ఆతలు పారేస్తాడు. దిబ్బలో పారేయమంటాడు. అస్సలు ప్యూర్ రియలైజేషన్, జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం వల్ల ఈ అనర్థం అంతా వచ్చేప్పుడైతే నెత్తిన పడ్డదో దీనికి పరిష్కారం జ్ఞానం తప్ప మరి ఏం లేదేం మాట్లాడకండి అన్నాడు. అందుకనే పక్షపాత రహిత, ఏ పక్షంలో పడదు ఆయన బుద్ధి. నాణ్య పంధాయనాయ విద్యతే, కేవలం జ్ఞానమే మార్గం. దానికి గురు శిష్య సంవాదాన్ని ఊరిక నిమిత్త మాత్రంగా కల్పించాడు అంతే. ఆ గురువెవరు? పరాశరుడు. ఆ శిష్యుడెవడు? మైత్రేయుడు. మైత్రేయుడనే మహర్షి పరాశరుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సంసారం ఏమిటి, దీనివల్ల ఇంత తాపత్రయం మనం అనుభవిస్తున్నాం, దీనికి ఏమిటి కారణం అంటే, రే బాబు ఆత్మస్వరూపం తెలియకరా నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఆత్మ అంటే ఏమిటండి? నా దగ్గర ఉన్నది ఆత్మ కాదా? నేను అనేటువంటి భావంతో నేను బతుకుతున్నాను కదా, ఆత్మ లేదంటారేమిటండి? నీ ఆత్మ నకిలీ ఆత్మరా బాబు. అయితే ఇదో అండి, ఇది ఆ ఆత్మే ఇంకో రూపంలో భాషిస్తున్నదిరా. మరి ఇదంతా ఏమిటండి? అసలైన ఆత్మ నువ్వు పట్టుకోలేవు, తెలుసుకోవు. ఆ అసలైన ఆత్మ నువ్విప్పుడు ఏమనుకుంటున్నావో అదంతా అబద్ధం. ఏక్ సమయ కిసి ఏకాంత స్థాన్ మే వశిష్ఠ కే పౌత్ర और శక్తి కే పుత్ర పరాశర్ జీ. వశిష్ఠుడే మనవడు, శక్తి కుమారుడు పరాశరుడు. అంటే ఈ పరాశరుడి కుమారుడే వ్యాసుడు, ఆ వ్యాసుడి కుమారుడే శుకుడు. అది వరస. అప్ని ఇచ్ఛాపూర్వక్ బైఠే థే, ఆయన పాటికి ఆయన కూర్చొని ఉన్నారట. ఎవరు? ఆ పరాశర మహర్షి. తిస్హీ కాల్మే, ఇది మామూలు హిందీ వాళ్ళకి అర్థమవుతావు, తిస్హీ కాల్మే అట, ఉసీ కాల్మేనని. అదే సమయానికి మిత్రాకే పుత్ర మైత్రేయనే ఆకర్,
మైత్రేయ అనే మాట ఎందుకు వచ్చిందంటే మిత్ర అనే ఆవిడ కుమారుడు కాబట్టి ఆయన మైత్రేయుడు. వేద విధిపూర్వక్ పరాశర్ కో గురు జాన్కే, అయా మీరే మాకు సద్గురువులని, आप अपनी पूर्ण श्रद्धा से शिष्य भाव को प्राप्त हो, आया నేను మీకు శిష్యుణ్ణి, శిష్యస్తేహం షాధిమా త్వాం ప్రపన్నం, हाथ जोड़कर शिष्य रीति अनुसार प्रश्न किया, ప్రశ్న వేశాడు. అంటే ఒక ప్రశ్న వేస్తేనే గాని దానికి సమాధానం ఇచ్చే నెపంతో విషయాన్ని బాగా మనం నిరూపణ చేయలేం. ప్రశ్నోత్తర రూపంగా నడుస్తుంటే కొంచెం మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది, అది గొడవ. అంతేగాని వాడెవడో ఉన్నాడు, వీడెవడో వచ్చాడు, వాడికి ఏదో ప్రశ్న వేశాడు, వీడు సమాధానం, ఆ ప్రశ్నలు మనకే, ఆ సమాధానాలు మనకే. మన మనస్తే అనుకోండి, సంకల్ప వికల్పాలేనండి ప్రశ్నోత్తరాలు, అంతకు తప్ప మరి ఏం లేదు. హే భగవన్, ఇస్ సంసార రూపీ దేహ మందిర్ మే, ఈ దేహమే ఒక గృహం, నేను అంతా చెప్పుకున్నాగా. మై కౌన్ హూ, ఎవరు నేను, ఈ దేహమేనా, ఈ దేహంలో ఏమైనా ఉన్నానా, ఆ ఉన్న పదార్థం ఏమిటి అసలు? క్యా శ్రోత్రాది జ్ఞాన ఇంద్రియోం కా సమూహం, ఈ జ్ఞానేంద్రియాల సమూహాన్న నేను, అథవా ఏకే జ్ఞానేంద్రియం, లేదు ఒక్కొక్క జ్ఞానేంద్రియమా, కన్ను ముక్కు చెవి అన్నీ కలుపుకొని నేనా, లేక ఒక కన్ను, ఒక ముక్కు, ఒక చెవి అని వ్యష్టి రూపంగా ఉన్నానా? వాగాది కర్మేంద్రియం కా సమూహం, మన ఆదికి చతుష్టయ అంతఃకరణ రూపం, మనోబుద్ధి చిత్త అహంకారాలని 4 ఉన్నాయి కదండి, అంతఃకరణ చతుష్టయం అంటారు, అదే నేను. మన బుద్ధి ఆదికి ఏకేక రూపం, అందులో ఒక్కొక్కటే. ఆకాశాదికి పంచమహాభూత, స్థూల సూక్ష్మ రూప జో ఆకాశాదికి పంచమహాభూత హై, ఉన్కా సముదాయ హూ, వాటి సముదాయమా నేను? ఎంత దూరమైనా వ్రాస్తాడు. 5 పేజీలు మీకు విసుగు వేసట లేకుండా చదువుకుంటూ పోవాలే గాని అంతా ఎగ్జాస్ట్ చేసి పారేస్తాడు మొత్తం సృష్టినంతా. ఎందుకనంటే అన్ని కోణాల నుంచి చూస్తున్నాడు, నేను ఎవరై ఉంటారా అని ఆలోచన. కామ క్రోధాదిక్ 25 ప్రకృతి రూపం, స్థావర రూపం, జంగమ రూపం, మీకు అర్థమవుతుంటుంది. వ్యాపక రూపం, పరిచ్ఛిన్న రూపం. నేను సర్వవ్యాపకుణ్ణే, కేవలం శరీరం మాత్రమే నమ్ముకొని కూర్చున్నానా? పరమాణు రూపం, అపరమాణు రూపం, జడ రూపం, అచేతన రూపం. యామ్ ఐ సెన్షియంట్ ఆర్ ఇన్సెన్షియంట్? నేను జ్ఞానినే, అజ్ఞానినే? నిద్రలో అజ్ఞాని, జాగ్రత్తలో జ్ఞాని, స్వప్నంలో అటు ఇటు కాకుండా ఏడుస్తున్నది మన బతుకు. సుఖ దుఃఖ కారణ కో జో ధర్మాధర్మ ఉన్వాలా హూ, సుఖ దుఃఖానికి కారణం ధర్మాధర్మాలని మీమాంసకులు చెబుతున్నారే, వాళ్ళు చెప్పేది కరెక్టా? ఉన్కా భోక్తా హూ, కర్తా హూ, చేస్తున్నవాడిని, వాటిని అనుభవించేవాడినే నేను. అంటే జీవరూపంగా ఉన్నానా? అంటే సూక్ష్మ రూపం, సూక్ష్మ శరీర రూపంగానే క్రియావాన్ హూ, అక్రియ హూ, కర్మణ్యకర్మ, కర్మస్వరూపుణ్ణే నేను, లేకపోతే జ్ఞానస్వరూపుణ్ణే? రూపాధిక విషయ రూపం, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, నేను ఆబ్జెక్టివా లేక సబ్జెక్టివా? చింతే రహితం, నిత్యవా అనిత్యం, నేను ఎప్పటికీ ఉంటానా, వస్తూ పోతూ ఉంటానా? ఈ దేహ విషయమే సగుణ రూపం వా నిర్గుణ రూపం? ప్రకృతి గుణాలు నాలో ఉన్నాయా, లేకపోతే ప్రకృతి గుణాలకు అతీతమా నేను? గుణాతీతున్నా? దేవహు వా మనుష్య రూపం, వా స్త్రీ, వా పురుష రూపం, వా నపుంసక రూపం? ఎవరిని నేను? నాకు జెండర్ ఉందా, నంబర్ ఉందా, కేసు ఉందా, గ్రామర్ అంతా నా మీద పనిచేస్తున్నదా? అనంతహు అంతవాలాహం, ఎంతకాలమైనా ఉంటూనే ఉంటానా నేను? ఎటర్నల్ ఫ్యాక్టా, లేకపోతే ఎప్పుడప్పుడు కళ్ళు మూస్తానా? ఆ కళ్ళు మూసేదేనా నా స్వరూపం? బతికే స్వరూపమా నాది? సత్య స్వరూపమా? వ్యాపకం కి అవ్యాపకం, అక్కడక్కడ చదువుతున్నా, బోర్డు కొడుతుంది కొంచెం. తాత్పర్య ఏ హై, అప్పుడప్పుడు మేలుకుంటుంటాడు ఆయన. నేను చెప్పిన దాని తాత్పర్యం ఏమిటంటే, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, अंतःकरण चतुष्टय और शब्दादि चतुष्टय चतुर्दश शब्दादि चतुर्दश శ్రోత్రాది ఇంద్రియం के विषय ఇవన్నీ కలుపుకొని 14
तथा चतुर्दश तिनके देवता आदि चतुर्दश त्रिपुटी रूपం वो नहीं. ఇంకా చమత్కారం. లంబా హూ ఓ చౌడా హూ, నేను పొడవుగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, వెడల్ప, ఊర్ధ్వ రూపం కి అధో రూపం వ దిశ హూ. జాగ్రత్త రూపం వా స్వప్న రూపం. చూచారా, దశల దగ్గరికి వస్తున్నాడు, అవస్థాత్రయం దగ్గరికి వస్తున్నాడు. వా సుషుప్తి రూపం వా తురీయ రూపం. సమాధి రూపమా నాది? जागृत स्वरूप सुषुप्ति के अभिमानी विश्व तेजस प्राज्ञ नामा जीव हूं. वह जागृत आदि अवस्था के अभिमानी रहित हूं. ये अवस्थले लेवा नाकू. व्यष्टि स्थूल शरीर हूं या व्यष्टि सूक्ष्म शरीर हूं व यष्टि कारण शरीर हूं. ఈ శరీరాల పంచకోశ రూపు హూ. వాతింతే రహిత హూ. వైఖరి మధ్యమా పశ్యంతి పరా వాణి రూపు హూ. శాక్తేయులు వాళ్ళందరినీ చీవాట్లు పెడుతున్నాడు. అన్నీ చీవాట్లే. నోట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆ ట్రెండ్ ఎలా నడుస్తున్నదో గమనిస్తూ ఉండండి. ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడ ఉంది, శరీరంలో అది ఏమిటి, అది ఇదే అదే అదే ఇదే అని ఆయన విచారణ సాగిస్తున్నాడు అనంటే అది మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. శ్రోత్రాదికి ఇంద్రియోं का तथा मन आदिकों का मैं विषय हूं. అబ్బా, పాయింట్ మారింది. ఈ జ్ఞానేంద్రియాలకు మనస్సుకు నేను విషయమా అంటే ఆబ్జెక్ట్ అయిపోతున్నానా? వాటితో పట్టుకోవలసిన పదార్థమా నేను? అంటే నేను ప్రమేయమా, నేను జ్ఞేయమా? వా అవిషయం, నేను ప్రమాతన, నేను వాటిని గ్రహించే జ్ఞానస్వరూపుణ్ణే, లేక వాటిలాగా జ్ఞానానికి నేను కూడా గోచరిస్తున్నానా? స్వప్రకాశం వా పరప్రకాశం. ఎవరైనా నన్ను గుర్తిస్తే నేను పరప్రకాశుణ్ణి, నన్ను నేనే గుర్తిస్తూ ఉంటే నేను am I సెల్ఫ్ కాన్షియస్ ఆర్ am I to depend on other man's consciousness? వాడు నన్ను ఉన్నదేనంటే ఉండాలా నా కర్మ బట్టి, లేకపోతే నేను ఉన్నాను అని అనుకోగలనా? కారణస్వరూపం ఏ కార్యస్వరూపం. నేను కాజా ఇఫెక్టా, మట్యా కుండ, బీజమా వృక్షమా, ఎవరినే? హే భగవన్, मैं आदि हूं कि अनादि हूं, सच्चिदानंद स्वरूप हूं कि नहीं, యజ్ఞదానాది రూపం. ఎంత మందిని చీవాట్లు పెడుతున్నాడు. ఈ యజ్ఞాలు యాగాలు ఇవి చేసే సోమయాజుల్లా తింతే రహిత హూ, పండిత్ హూ అపండిత్ హూ. నేనేమి సైంటిస్టునా లేకపోతే స్టూపిడ్నా? స్టూపిడ్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారే ప్రపంచంలో, అందులో ఏ పార్టీ నాది? అరే హేయోపాదేయ రూపం. పట్టుకోవడానికి వదిలిపెట్టడానికి నేను ఆస్పదమా? నన్ను ఎవడైనా పట్టుకోగలడా లేకపోతే వదిలేసేయగలడా? అహేయం అనుపాదేయం అని అంటారే ఆత్మస్వరూపం. ఇత్యాది ఉక్త పదార్థంకే మధ్యమే. ఇప్పుడు ఒక పెద్ద జాబితా ఇచ్చాను కదా స్వామి మీకు. పరాశర మహానుభావ, ఈ పదార్థాలలో మైక్ అవును, నేనెవరినో చెప్పండి. हे शांतिदायक कृपालो सर्वहितेच्छो सर्वशिष्यों के संतापनाशक. చూసారా గురువు అనేవాడు ఎలా ఉండాలో? సర్వశిష్యోं के సంతాపనాశక, హృత్తాపనాశక, విత్తాపహారక కాదు, శిష్య విత్తాపహారక కాదు, శిష్య హృత్తాపహారక. శిష్యుల యొక్క హృదయానికి బట్టిన తాపాన్ని పోగొట్టేవాడు గురువు అయి ఉండాలి. కానీ హృత్తాపహార విత్తాపహార వాడి దగ్గర డబ్బుగా చేయడానికి కాదు. హే దయా శాంతి దాయక కృపాలో, హే యథార్థదర్శి. చూచారా కండిషన్ పెడుతున్నాడు గురువు గారు. ఎలా ఉండాలో తెలుసా? నువ్వు సత్యాన్ని చూచుండాలయో, బుకాయిస్తే ఒప్పుకోనని. నచికేతుడు యమధర్మరాజును దబాయించినట్టు. హే సంశయ విధ్వంస,
నువ్వు యథార్థాన్ని చూచినప్పుడే నా సందేహాన్ని పోగొట్టగలవు, తెలుసుకో. నీకే సందేహం ఉంటే నాకేం చెబుతావు? ఏం గొప్పగా ఉంది. హే సద్గురు, బాధగురువు కాదు, బోధగురువు అయి ఉండాలి. ఈ సంశయ రూపీ సముద్రసే ఆప్ కృపా కర్కే ముజ్కో పార్ కరో. ఈ సంశయం అనేటువంటి ఒక పసిఫిక్ మహాసాగరంలో తలమునకలైపోతున్నా నన్ను గట్టునబడి महानुभाव मैं तुम्हारी शरण को प्राप्त हूँ। इस प्रकार श्रद्धावान शिष्य मैत्रेयी की रसभरी वाणी सुन के श्री पराशर मुनि ने सर्व प्रश्नों का केवल एक ही उत्तर से समाधान किया। అన్ని ప్రశ్నలు ఇస్తే అన్నిటికీ కలిపి మౌనంగా ఉన్నాడు. అంతవరకు ఆయన ఊరికే శ్రవణం చేస్తున్నాడు. శిష్యుడు ఏం చెబుతాడని. బాబు అయిందా, నీ ప్రశ్న వేయడం అయిపోయిందా? ఆగు, నన్ను చెప్పని, నేను మాట్లాడకు. हे मैत्रेय, पूर्वोक्त जो तुमने देह से लेकर अज्ञान पर्यंत सब पदार्थ कहे हैं, దేహం దగ్గర నుంచి అజ్ఞానం వరకు ఈ రేంజ్. అజ్ఞానం కేవలం నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకం. అజ్ఞానం. దేహము నిరాకారం కాదు, సాకారం, సర్వవ్యాపకం కాదు, పరిచ్ఛిన్నం, సగుణం. అది పరోక్షంగా ఉంది, ఇది ప్రత్యక్షంగా ఉంది. అది మనకు కనపడదు, ఇది కనపడుతున్నది. అవ్యక్తమది, ఇది వ్యక్తం. అంటే చూడండి ఆయన చెప్పడం, ఈ దేహశేలేకర్ అంటే మన అనుభవంలో ఉన్న దాని దగ్గర నుంచి ప్రయాణం చేయాలి. ఎప్పుడు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ఎప్పుడు కూడా సమస్య అనుభవంలో ఉంటుంది, పరిష్కారం అనుభవంలో లేదు. ఇప్పుడు మనకు పరిష్కారం కావాలంటే అది అనుభవంలోకి రావాలి. ఏది పరిష్కారం? అప్పుడు ఈ అనుభవంలో ఉన్న కష్టం దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తూ పోతే ఈ అనుభవాన్ని వదిలేస్తూ ఆ పూర్ణానుభవం దగ్గరికి వెళ్లేటువంటి మార్గం మనకు స్ఫురిస్తుంది. అది రహస్యం. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్లాలంటే అంతకంతకు విజయవాడకు దూరం అయిపోతూ ఉండాలి. ఎంతెంత దూరం అయితే అంతంత దగ్గర పడతాం. అది పూర్తి దగ్గర పడదో, ఇది పూర్తి దూరం. సమస్య విజయవాడ అనుకోండి, పరిష్కారం హైదరాబాద్ అనుకోండి. మనం దీనికి దూరం అయిపోవడం అనగా దానికి దగ్గర పడడం. అంటే పరిష్కారాన్ని ఆలోచిస్తూ కూర్చుంటూ ఉండే కొద్దీ సమస్య వెనక చిక్కుతుంది, సమస్య దూరం అయిపోతుంది. అది రహస్యం. జో తుమ్నే, నువ్వు ఇప్పుడు చెప్పావే దేహసే లేకర్, నీ శరీరం దగ్గర నుంచి మొదలై, అంటే ఇది సమస్య. ఇక్కడి నుంచి ఈ సమస్యకు మూలమైన సమస్య ఉన్నదే, అదేమిటిది? అజ్ఞానం. అది కూడా పరిష్కారం కాదు, అది కేవలం సమస్యకు బీజం. అది ఇది వృక్షం. ఈ శరీరము సమస్యా వృక్షం, అది సమస్యా బీజం. అజ్ఞాన్ పర్యంత్ सब पदार्थ మొత్తం కహే హై సో తో నహీ హై. నేనెవడినని అడిగావే, ఈ చెప్పిన జాబితాలో నువ్వు లేవు. డాక్టర్ ఎప్పుడైతే హామీ ఇస్తాడో, రే నువ్వు క్యాన్సర్ అనుకున్నావు కదా, కాదురా నీకున్నది క్యాన్సర్ కాదు అని చెప్పేటప్పటికి యమ బలం వస్తుంది. వాడు మనకు ప్రమాణం కదా. ఈ విద్యలో మహానుభావులు వీళ్ళైతే ఆ విద్యలో ఒక వైద్యుడు ప్రమాణం, మనకు అథారిటీ. ఎప్పుడైతే అతను డయాగ్నోస్ చేసినో, ఇట్ ఇస్ నాట్ ఫియర్, ఇట్ ఇస్ నాట్ క్యాన్సర్, ఐ గివ్ యూ అష్యూరెన్స్, భయపడకు అంటే సగం బలం వస్తుంది. అబ్బా క్యాన్సర్ కాదురా స్వామి. అలాగే ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఈ మొత్తం జాబితాలో నువ్వు చేరవు, ఈ ముఠాకు నీకు సంబంధం లేదు. దేహము నువ్వు కాదు, దేహానికి మూల కారణమైన అజ్ఞానము నువ్వు కాదు. సాబు పదార్థ కహే హై సో తో నహీ హై, క్యోంకి ఎందుకో తెలుసా, అజ్ఞాన్ और अज्ञान के कार्य जो सर्व पदार्थ हैं, అజ్ఞానం ఒకటి, ఆ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ మొత్తం పదార్థాలన్నీ అంటే బోత్ కాజ్ అండ్ ఇఫెక్ట్, ఈ రెండు కూడా వే పరస్పర వ్యభిచారి హై. భగవత్పాదులు ఆవేశించారు, వస్తున్నాడు. ఇంకా ఇది అదేని కాదండి, ఉపనిషత్తుల దగ్గర నుంచి ఆయన పార్టీ చూశాడంటే, ఊపాడంటే ఒక చెట్టు, ఒక బలిష్ఠుడైన వాడు వచ్చి ఒక చెట్టు ఇట్లా అట్లా ఊపితే ఆ పై నుంచి జల 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 కాయలు, పిందెలు, పండ్లు అన్ని రాలుతాయో అలా రాలగొడతాడండి. మొత్తం వేదాంత వాంగ్మయం అంతా ఎగ్జాస్ట్ చేసి పారేస్తాడు. ఇక మీరు ఏ గ్రంథం చదవక్కర్లేదు, చదివితే చాలు. అమ్మవారి ఎన్ను రికమెండ్ చేసి వెళ్ళిపోయింది. నేను ఇలాగే చెప్పా హైదరాబాద్, త్రిపురారహస్యం చెప్పి తర్వాత ఇది చెప్పా. అమ్మవారు ఒక జీవన్ముక్తుణ్ణి మనకు సిఫారసు చేసి ఆమె వెళ్ళిపోయింది.
నీవు నిత్యముక్తుడైన పరమాత్మ స్వరూపమే నేను అని నీవు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఓ జీవుడా, జీవన్ముక్తుడు అనేవాడి వ్యవహారం ఎలా ఉంటుందో ముందు అర్థం చేసుకో. అప్పుడు నీకు ముక్తి అనే మాటకు అర్థం తెలుస్తుంది. అంచేత ఒక అవధూతను మనకు సిఫారసు చేసిపోయింది. ఆయన మాట అంటే మాటే, నోటి మాటగా కనపడదు, అది అనుభవమే. అనుభవమే మాట్లాడుతున్నది. అనుభవంతో మాట్లాడడం కాదు, ఆయనలో ఉండే అనుభవమే మాట్లాడుతున్నది. పలికించడు వాడు రామభద్రుండట అన్నట్టు అనుభవమే పలికిస్తున్నది అన్నమాట. క్యోంకి అజ్ఞానం అజ్ఞానికే కార్య ఎంత అభయం ఇస్తుందంటే అసలు ఆయన చెయ్యెత్తి నీకేం భయం లేదని చెబుతున్నట్టే మనకు అనిపిస్తుంది. సర్వ పదార్థాయే పరస్పర వ్యభిచారి హై. క్యోంకి అంటున్నాడు అంటే దానికి హేతువేమిటో తెలుసా? అజ్ఞానం దగ్గర నుంచి ఈ దేహం అజ్ఞాన కార్యం అంటారు దీన్ని, ఎఫెక్ట్ ఆఫ్ అవర్ కాస్మిక్ ఇల్యూషన్. ఈ మొత్తం నువ్వెందుకు కాదు అని అంటే ఇవి పరస్పర వ్యభిచారులు. అదట కారణం. నువ్వు వ్యభిచారివి కాదు, నువ్వు అవ్యభిచారివి, నువ్వు కూటస్థుడివి, నువ్వు సాక్షివి, స్పెక్టేటర్ కాన్షియస్నెస్. నువ్వు అన్నింటినీ గమనిస్తున్నావు, నువ్వు వ్యభిచరించవు. అన్నింటినీ గమనించేది రాకపోకలు చేయడానికి వీల్లేదు. రాకపోకలు చేస్తూ కూర్చుంటే అన్నింటినీ చూడలేదు. ఇది చూచే అన్నీ రాకపోకలు చేస్తుంటాయి. ఆ రాకపోకలే వ్యభిచారం. వాటిని గమనించే జ్ఞానమే అవ్యభిచారి. వ్యభిచారి హై పరస్పర అపేక్షా వాలే హై. అర్థమవుతున్నదా నీకు? వ్యభిచారం అంటే పరస్పర అపేక్ష అనగా రిలేటివ్. ఇది దీనికి దాని అవసరం ఉన్నది, దానికి దీని అవసరం ఉన్నది. ఒక దాని మీద ఆధారపడితే దానికి అపేక్ష అని పేరు. ఆపస్మే కార్యకారణ భావ్ వాలే హై. వాటిలో అవే కార్యకారణాలుగా మారుతుంటాయి. అందుకే మూల కారణం ఇవ్వడన్నది వాడు. వీటిల్లోనే కార్యం కారణం. ఈ కారణానికి మళ్ళీ ఇంకో కారణం. అప్పుడు ఇదేమవుతుంది? ఇది కార్యం అవుతుంటుంది. కింది దానికి కారణమవుతుంది, పై దానికి కార్యమవుతుంటుంది. ఎన్నో మార్లు చెప్పా. ఇది రెండవ కారణం. ఆపస్మే కార్యకారణ భావ్ వాలే హై. చేతన్ కే దృశ్య హై. జ్ఞానానికి దృశ్యం ఇది, ద్రష్ట కాదు. ఇప్పుడు ఇది దృశ్యం, ఇది దృశ్యం, ఇది దృశ్యం, ఇది దృశ్యం. నా శరీరం దృశ్యం, నేను అంతా చెప్పింది అదే. నా శ్వాస ఆడుతుంటే దృశ్యం, నాకు అది కనిపిస్తున్నది. ఓ పక్క నా మనోభావాలు కనిపిస్తున్నాయి, అది నేనెలా అవుతా? ఆ రీజన్ చూడండి, ఆ ఆర్గ్యుమెంట్ చూడండి. చేతన్ కే దృశ్య హై, దేశ కాల వస్తు పరిచ్ఛేద్ వాలే హై. ఎన్ని రకాలుగా బోధ చేస్తున్నాడో చూడండి. దేశకాల వస్తువులలో లిమిట్ అవుతున్నది ప్రతి ఒక్కటి ఒకానొక చోటే ఉంటుంది, ఒకానొక టైంలోనే ఉంటుంది, ఒకానొక పదార్థంగానే యాత్ర సాగిస్తుంటుంది. షడ్భావ వికార్ వాలే హై అంటే జాయతే అస్తి వర్ధతే అపక్షీయతే. జాయతే అస్తి వర్ధతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి. 6 భావ వికారాలట. అతిశయతాది దోషవాలే హై. ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువ అనేటువంటి భావాలు హెత్తు తగ్గులతో ఏడుస్తుంటుంది, అది అతిశయవాలట. భ్రమజ్ఞాన్ కే విషయ హై. ఇది భ్రమకు విషయమే గాని భ్రమకు విషయం కాదు. జడ హై, వాచారంభణ మాత్ర హై. చాందోగ్యోపనిషత్. స్వప్నవత్తు ప్రతీతి మాత్ర హై. ఒక స్వప్నంలో మనం చూస్తున్న పదార్థాలు ఉండి కనపడుతున్నాయా? కనపడుతూ ఉన్నాయి అంతే. ఉండి కనపడడం కాదు, కనపడుతూ ఉండడం. వాటి ఉనికి వాటి కనపడమే. కేవలం అపారెంట్. अविद्या के परिणाम है, चेतन के विवर्त हैं, और रज्जु सर्प की न्यायी केवल मिथ्या ही तुम्हारे स्वरूप के कल्पित प्रतीति मात्र होते हैं. రజ్జు సర్పంలాగా ప్రతీతి మాత్రమే మిథ్య. ఎందుకనంటే ఆ రజ్జువు మీద సర్పము కల్పింపబడ్డది, సత్యం మీద అసత్యం ఆరోపితమైంది. ఆ తరంగం జలం మీద ఆరోపితమై కల్పితమైంది కనుక మిథ్య అనగా జలం కంటే వేరుగా లేదు కనుక అది మిథ్య అనే మాటకు అర్థం. మిథ్యా హీ తుమారే స్వరూపమే కల్పిత.
అది మిథ్య, నీది తథ్యం, నీవు సత్యం, నీ మీద కల్పితం. అది నువ్వు చూస్తే కనిపిస్తున్నది, లేకుంటే లేదు. స్వప్న దృశ్యకి న్యాయీ హై, వస్తుతః సత్య నహీ హై. దానిపాటికది సత్యం కాదు. నీ దృష్ట్యా దాన్ని చూస్తున్నావు సత్యమని. నీ ప్రమాణం లేకపోతే అక్కడ ప్రమేయానికి అస్తిత్వం లేదు. ఆబ్జెక్ట్ తన పాటికి తాను ఉండలేదు, ఒక అబ్జర్వర్ ఉంటేనే. వీడు అబ్జర్వ్ చేయలేదు, అయితే దానికి అథారిటీ లేదు. ఎప్పుడు కూడా అథారిటీ ఏమిటేనంటే ఒక జ్ఞానం. ఇది సైంటిస్టుకి అర్థం కాదు. వీడు మాటిమాటికి దీనికి అథారిటీ ఏమిటని అడుగుతుంటాడు. అన్నిటికీ అథారిటీ జ్ఞానం అని తెలియదు వాడికి. వాడు అథారిటీ అని అడుగుతున్నది కూడా జ్ఞానంతోనేగా, కనుక జ్ఞానమే అథారిటీ అన్నిటికీ. హే మైత్రేయ, स्वप्न दृश्य की न्यायी है, वस्तुतः सत्य नहीं है. हे मैत्रेय, वास्तव से जो तुमने देह से लेकर अज्ञान पर्यंत पूर्व पदार्थ कहे हैं, నువ్వు ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రయాణం చేసి అవి ఇవి 96 ఏకరువు పెట్టేవే, తథా అన్యభి ఇంకా 96 పెట్టు, ఇంకొక 96 అనేక పదార్థాయి. సో సర్వ మన వాణికే గోచర హై. ఊరిక మనసుతో ఆలోచిస్తున్నావు, మాటతో అంటున్నావు, అంతే. అది మాట మీద ఆధారపడ్డది, నీ మనసు మీద ఆధారపడ్డదే గాని తన మీద తాను ఆధారపడ్డా. ఇట్ ఇస్ ఎ మైండ్స్ ప్లే, వెర్బల్ అండ్ నోషనల్, దట్స్ ఆల్. मन वाणी गोचर है और तुम्हारा स्वरूप वांग मनस गोचर है. నీ స్వరూపం మనస్సు మీద వాక్కు మీద ఆధారపడదా, నీ మీద మనస్సు వాక్కు ఆధారపడదు. तो साक्षात कहने को वो जो शब्द स्पर्शादि विषय जन्य सुख है. ఇంకొక మాట, ఏమండి వీటన్నిటి వల్ల మాకు హాయిగా ఉన్నదే, అవి ఇవి పోగు చేసుకుంటే, ఆస్తులు పాస్తులు మనకు కావలసినవన్నీ పోగు చేసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా. ఆనందం లేదా అండి ప్రపంచంలో? మిథ్య అయితే మాకు ఆనందం ఏ బోందా? తీసుకో भी जब साक्षात दृश्य की न्यायी कहने को तथा जानने को कोई भी समर्थ नहीं होता, तो सर्व प्रकार से अवांग मनस गोचर जो सर्व का आत्मस्वरूप सुख है, जिसको साक्षात किसी मिस द्वारा मिस विना विद्वान कैसे कहेगा. చెప్పమంటావా? నేను కాదనను. ఇప్పుడు అక్కడ ఏదో ప్లేట్లో ఏదో పెట్టారు, నోట్లో వేసుకున్నాం, చప్పరించాం. ఇక అది కనపడదు, ఆ పదార్థం కనపడదు, అక్కడ ప్లేటు కనపడదు, ఆ ప్లేట్లో ఉన్నది నోట్లో వేసుకున్నాం కదా, నోట్లో వేసుకున్న పదార్థము కనపడదు. ఏం కనపడుతుంది? ఏది కనపడదు. ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆ సుఖం కనపడదు. సుఖానికి ఆకారం. లౌకికమైన పదార్థాలను నువ్వు అనుభవిస్తున్నప్పుడే నీకు కలిగే సుఖానికి ఆకారం లేకపోతే आत्मस्वरूप सुख है, सर्व का आत्मस्वरूप सुख है, తీసుకో సాక్షాత్. ఈ సుఖాన్ని నువ్వు చూడగలవా? విషయజన్య సుఖాన్ని నీవు చూచావా? చూడడం కాదది, ఫీలింగ్, దట్స్ ఆల్. నాకు సుఖంగా ఉన్నదని అంటున్నా దాన్ని దర్శించకుండా కేవలం అనుభవిస్తున్నావు. అలాంటప్పుడు ఆత్మస్వరూపమును మాత్రమే చూసుకుంటూ ఉన్నప్పుడు, నేను నేనే అని అనుకుంటున్నప్పుడు కలిగే సుఖం మాత్రం నువ్వు చూడగలవా? ఈ విషయ సుఖాన్నే చూడలేని చవటవు విషయజన్య సుఖాన్ని నువ్వు చూడగలవా? ఇది పరిచ్ఛిన్నమైన సుఖం, ఆఫ్టర్ ఆల్ పరిమితమైన సుఖం. ఇప్పుడు కలుగుతుంది, మరుక్షణం పోతుంది. ఎప్పటికీ నీ ఆత్మ ఉంటుంది, ఎప్పటికీ నీకు ఆత్మానందం ఉంటూనే ఉంటుంది. అలాంటి దానికి నేను చూడలేదు, అందువల్ల నాకు ఆ సుఖం తెలియదు, ఆత్మ లేదు. తీసుకో సాక్షాత్. అయితే ఎప్పటికీ ఇంకా ఆత్మ కనపడదా అండి మనకు? చెబుతాం కిసి మిస్ వినా. మిస్ అట. మిస్ అంటే అర్థం ఉపాధి అని, ఒక మీడియం అని. ఇది సంస్కృతంలో మిష. ఏదో ఒక మిష ద్వారా, ఏదో ఒక ఉపాయం ద్వారా ఉన్నదని నువ్వు అనుభవించాలి. ఆత్మజ్ఞాన, ఆత్మ దర్శనం నాన్ సెన్స్. ఆత్మను చూడడం అనే మాటకు అర్థం లేదు. చూచేది ఆత్మ అయితే ఆత్మను చూచేది ఏమిటి? నీ ముఖం. అది అన్నింటినీ చూస్తున్నాను నేను, కర్మ అది అంటుంటే నేను దాన్ని చూస్తానంటే అది కూడా ఇదే అవుతుంది.
నువ్వు అబ్జర్వర్ను అబ్జర్వర్ చూస్తున్నది. అబ్జర్వర్ను చూస్తానంటే ఏమవుతుంది? అది అబ్జర్వర్ పోదు. ఏంటో చూస్తావు. అబ్జర్వర్ను నువ్వు చూచావంటే అది ఏమవుతుంది? అబ్జర్వర్డ్ అయిపోతుంది. ఇంకా అబ్జర్వర్ ఎవరు? ద్రష్ట. అబ్జర్వర్ అంటే ద్రష్ట. ద్రష్టను నువ్వు చూచావంటే దృశ్యం అయిపోతుంది. అయ్యా ఇంకా ద్రష్టెవడయ్యా? కనుక ద్రష్టగానే బతకాలంటే అది ఎవరికీ కనపడకూడదు. కనపడకపోతే దాని అనుభవం మాకు ఎలా వస్తుందండి? చెబుతాం. కిసి మిస్ వినా దానికి ఉపాయం ఉన్నది. అది టెక్నిక్, అది ఆ సూక్ష్మం. దాని ద్వారా దాన్ని పట్టుకో. సాక్షాత్తుగా పట్టుకోవడానికి ప్రయత్నించకు. విద్వాన్ బాగా తెలివితేటలుండాలి నీకు. కైసే కహేంగే ఆర్ కైసే ముముక్షు జానేంగే అంటే ఈ ముముక్షు అయిన వాడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి అని అంటావా? కింద కహనా ఔర్ జాన్నా కుచ్ భీ నహీ హోగా. చెప్పేది తెలిసేది కాదది. కిసి ఏక్ మిస్ సే ఇస్కా కహనా ఔర్ జాన్నా దోనో హీ హో సక్తా హై. ఏదైనా ఒక దాని ద్వారా చెప్పవచ్చు, తెలుసుకోవచ్చు, పట్టుకోవచ్చు, అనుభవించవచ్చు అన్నట. ఈ పారాడాక్స్ చూచావు? అద్వైతంలో ఉండే ఈ పారాడాక్స్. సాక్షాత్తుగా పట్టుకోలేవు, మరొక దాని ద్వారా పట్టుకోవచ్చు. సాక్షాత్తుగా నువ్వు అనుభవించలేవు, మరొకరి దాని ద్వారా అనుభవానికి రావచ్చు. జైసే మన్ కర్కే భీ అచింతనీయ హై రచనా జిస్కి ఐసా జో ఏ జగత్ హై తీస్ జగత్ की उत्पत्ति पालन और संहार रूप व्यवहार जो करने वाला है సోయి జగత్ కా స్వామి పరమాత్మ హై. ఇప్పుడు ఆ పరమాత్మ నువ్వు పట్టుకోవాలనుకుంటున్నావా? జగత్తు ద్వారా పట్టుకో. అది మీడియం. కలిపేస్తున్నాడు ఇప్పుడు. పరమార్థాన్ని వ్యవహారాన్ని రెండింటినీ సమన్వయిస్తున్నాడు. ఇదే అసలైన అద్వైతం తెలుసుకోండి. కేవలం పరమార్థం వైపు ప్రయాణం చేస్తూ వ్యవహారాన్ని దూరం చేసుకుంటాడు ఒక బేవకూఫు. వాడే యోగి. యోగులు చేసే పిచ్చి పనేది. పరమాత్మను వదిలేసి వ్యవహారంలో తలమునకలైపోతూ ఉంటాడు చూడండి. వాడెవడో తెలుసా? వాడు బౌద్ధుడు. వాడికి ఆత్మ లేదు, అనాత్మ మాత్రమే చూస్తున్నాడు. వాడు ఈ అనాత్మను ప్రవిలయం చేసుకోవడం ఎలాగా వాడికి అది తెలియదు. ఈ సృష్టి స్థితి లయాలున్నాయే ఈ వెట మనకు ఆధారం. అదేమిటండి? సృష్టి స్థితి లయాలు పరమాత్మను పట్టుకోవడానికి ఆధారం అండి. నీ బ్రహ్మసూత్రాలు ఏం చెప్పాయండి? రెండవ సూత్రం ఏమిటండి? జన్మాద్యస్య యతః. ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎలా పట్టుకోవాలంటే ఇదిగో ఈ ప్రపంచం ద్వారా పట్టుకోమన్నాడు వాడు. లేకపోతే ఒక్క మాట అండి, మనలో మాట, అసలు ప్రపంచం ఎందుకు సృష్టి అయిందండి? ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదా? కాకూడదు. మరి ఏం చేత? ఉన్నది పరమాత్మ అయితే ప్రపంచం ఎలా సృష్టి అయింది చెప్పు నాకు. ఈ ఆర్గ్యుమెంట్కు జవాబు చెప్పు. ఉన్నది ఒకే ఒక తత్వం, అది పరమాత్మ అన్నావు. అనాత్మ అయిన ప్రపంచం ఎలా వచ్చిందండి? వాడే ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఇది కూడా వచ్చిందంటే వాడు వ్యాపించలేదా దీన్ని? వాడికి వ్యాపకత్వం పోయిందిగా. వ్యాపకత్వం పోతే వాడేం పరమాత్మ అండి? ఇది వాడు ఇద్దరు ఉంటారా? ఇద్దరుంటే ఇద్దరు కూడా పరిమితమైపోతారు. వాడి దగ్గర వాడి పాటికి వాడే ఉండాలి, దీని పాటికి ఇదే ఉండాలి. ఇది ఉన్న చోట వాడు ఉండడానికి వీల్లేదు, వాడున్న చోట ఇది ఉండడానికి వీల్లేదు. పంప మునుగుతుంది. బంగారమే ఆభరణం అని అనుకుంటే సరిపోయి గాని బంగారం ఉన్న చోట ఆభరణం, ఆభరణం ఉన్న చోట బంగారం లేదని అన్నావో అయితే బంగారానికి వ్యాప్తి లేదు. ఆభరణం దగ్గర వెనక్కు తగ్గాలి. అది వెనక్కు తగ్గిందో అదేం బంగారం అది? అప్పుడు అది బంగారు సొమ్మని ఎలా అనగలవు? సొమ్మను బంగారు సొమ్ము అంటే చంపుతాం. అక్కడ బంగారం లేకుండా సొమ్మని ఎలా అన్నావు? చూచా. అంచేత ప్రపంచము ఉంది, పరమాత్మ ఉన్నది అని అన్నావంటే దెబ్బతింటావు నువ్వు. అయితే మరి ఏమిటండి? ప్రపంచము ఆభాస. ఆభాస అంటేనండి పరమాత్మే ఇంకో రూపంలో కనిపిస్తున్నాడు. అదే అనాత్మ. అవును, ఈ అనాత్మ ఆత్మను పట్టుకోవడం. అద్దుగో, ఆత్మకు శత్రువు కాదు, అది పొరపాటు పడుతున్నావు. ఆత్మను పట్టుకోవటానికి ఇది మిత్రుడు. చూడండి ఎలా కల్పిస్తున్నాడు సమన్వయం. ఈసు తటస్థ లక్షణం. తటస్థ లక్షణం అంటే అది స్వరూపం, ఇది తటస్థం. ఈ తటస్థ లక్షణ కర్. దీన్ని ఆధారం చేసుకుని జైసే పరమాత్మ కా రూప్ జాన్నే మే ఆతా హై. అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం మనస్సుకు వస్తుందట. ఇది తెస్తుందట. ఇది తెస్తే అది వస్తుందట. తథా జైసే చిత్రోంకో దేఖర్ చిత్రేలేక. చిత్రేలా అంటే చిత్రకారుడు, పెయింటర్.
వాడు ఒక బొమ్మ గీచాడు ఒక క్యాన్వాస్ మీద, వాడు కనపడడు. తమాషా చూచారా? ఎప్పుడు కనపడుతుంటాయటండి పెయింటరు. వాడు గీచాడు, ఆ పరదా అక్కడ కట్టారు, వెళ్ళిపోయాడు వాడు. ఎవడ్రా గీచింది? ఆ బొమ్మను చూచే కొద్దీ వాడి యొక్క నేర్పు కళ్ళకు కట్టినట్టు ఎలా కనిపిస్తుందో, ఈ సాకారమే ఆ నిరాకారమైన వాడి జ్ఞానాన్ని, వాడి అనుభవాన్ని నీవు ఎలా ఊహించుకోగలుగుతున్నావో అలా పట్టుకోవాలట ఆత్మను. మాటలుగా కనపడవు నాకు ఇవి. అబ్బా ఎన్నిసార్లు చదివాను. ఫైనల్ అండి ఇది. इस तटस्थ लक्षण कर जैसे परमात्मा का रूप जानने में आता है, तथा जैसे चित्रों को देखकर चित्रेले का होना అనుమాన్ కియా జాతా హై. అనుమాన ప్రమాణం అంటది. అంటే వాడు అసలు ఉన్నాడా లేడా అని కదా నువ్వు అంటున్నావు. ఇది ఉన్నప్పుడు వాడు ఉండి తీరాలి. ఈ బొమ్మ గీచేవాడు లేకుండా బొమ్మ ఎలా కనిపించిందో నీకు? ప్రాగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఎంత మనసులో ఉండాలి ఆయనకు. ఖాళీ కమలేవాలకు ఈ భావాలన్నీ ఎంత మనసులో ముద్రితమై ఉండాలో చూసుకోండి. అనుమాన్ కియా జాతా హై. వాడిని చూడకపోయినా వాడుండి తీరాలి. అది అస్థి. అది మనసుకొస్తే భాతి. ఆ అస్థి భాతి రూపంగా ఉన్నదన్నమాట పరమాత్మ. ఆ అస్తిత్వ విశేషం, భాన విశేషమే ఈ చిత్రం, ఈ ప్రపంచం. ఈ ప్రపంచమంతా విశేషం. ఈ విశేషం ద్వారా సామాన్యాన్ని పట్టుకో. ఇక దీని మీద ఎంతో వ్యాఖ్యానం చేయాలి నేను. అనుమాన్ కియా జాతా హై తైసే హి హే సుబుద్ధిమాన్ మైత్రే సుఖ దుఃఖాది సర్వ పదార్థ జిస్ కర్కే సిద్ధ హోతే హై. ఎవరు ఉంటే ఇవన్నీ సిద్ధిస్తున్నాయో మనకు, ఏ మూల పదార్థం ఉంటే ఈ సుఖం దగ్గర నుంచి దుఃఖం దగ్గర నుంచి అన్న అనుభవాలు ఏర్పడుతున్నాయో వహీ తుమ్హారా స్వరూప్ హై. అది నీ స్వరూపం. ఇది కాదుట, ఈ సుఖం దుఃఖం కాదుట. ఏది ఉంటే ఇవన్నీ నువ్వు చూడగలుగుతున్నావో అది నీ స్వరూపం. అప్పటికి ఈ సుఖం దుఃఖం నువ్వు అనుభవిస్తున్నావు. నీవు అనుభవించే సుఖం దుఃఖం నువ్వు కాదు, ఆ సుఖం దుఃఖమే నీకు చెబుతున్నది మమ్మల్ని అనుభవించేవాడవురా నువ్వు, మేము కాదురా నువ్వు అని. అర్థమవుతుందా? అంటే సూక్ష్మ శరీరం కాదురా నీవు బెవకు. సూక్ష్మ శరీరానికి కూడా సాక్షివైనటువంటి జ్ఞానమే నీవు. సుఖ దుఃఖాదిక సర్వ పదార్థ जिस करके सिद्ध होते वही तुम्हारा स्वरूप है तथा जो मन के फुरने में प्रथम. ఈ మనసు ఫుర్న అంటే స్ఫురించటం. ఫుర్నేతే ప్రథం. ఫుర్నేసే అనవలసింది ఫుర్నేతే అంటుంటాడు ఆయన. పంజాబీ, కాశ్మీరీ, అబ్బాబ్బా అన్ని భాషల్లో ఆరితేరినవాడు. సంస్కృతంలో నిధి. ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్ని మధించిన వాడు ఆయన. పెద్ద స్కాలరు ఆయన. ఏదో కమ్మడి కప్పుకొని తిరుగుతున్నాడు. బైరాగి, అవధూత, ఫకీరు ఆ మాటలతో మనం అంటుంటామే గాని అమ్మో మహానుభావుడు ఆయన. మహానుభావుడు. ఎక్కడా చూడలేదు. ఆ సంస్కారం ఎవరికీ లేదు. అసలు ఇంకా ఒక్క క్షణం వేస్ట్ చేయడు చూడండి. అసలు రంగంలోకి దిగాడేనంటే అసలు ఏదో సెటిల్ చేయాలని ఆయన తాపత్రయం తప్ప ఇంకా ఈ కాకి పిట్టా కథలు అవి ఇవి 96 షష్టి అటు ఇటు చూడు. అసలు ఈ కర్మలు, అనుష్ఠానాలు, యోగాలు, ధ్యానాలు, చింతకాయలు ఏవీ లేవు ఆయన మనస్సులో. అసలు ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత ఉంటుంది వ్యవహారం. ఎన్ని తిట్టు తిడతాడో ఈ బైరాగులను, సన్యాసులను, స్వాముల వారులను, పీఠాది వీళ్ళకి ఎవరికేం తెలియదు. నాడు పూర్ణైతే ప్రథం. ఇది చాలా గొప్ప మాట అండి. మనస్సుకు ఏ భావమైనా స్ఫురించకుండా కేవలం జ్ఞానమాత్రంగానే ఉన్నామనుకోండి. ఇప్పుడు నాకే ఆలోచన రాకపోతే నేనెవరిని ఆలోచించుకో. నాకే ఆలోచన రాలే. హూ యామ్ ఐ దెన్? ఐ యామ్ మై కాన్షియస్నెస్. దట్స్ ఆల్. స్ఫురణే నేను. అవునా? ప్రథం అట. ఈ స్ఫురించక ముందు స్వతసిద్ధ, స్వతహాగా నేనే ఉన్నా. పునః మన్కే శుభాశుభ పూర్ణేక. మనసుకు ఒకటి మంచి ఒకటి చెడ్డ అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయో జో సాక్షి రూప్ కర్కే నిర్వికార్ స్థిత హై. ఆ వస్తువు ఉంటే తనలో ఏ వికారం లేకుండా తనకు కలిగే వికారాలను సాక్షిగా ఏది చూస్తుంటుందో. పునః మన్ కే ఫుర్నే కే అభావ్ కో అభావ్ కా జో అవధి రూప్ కర్కే స్థిత హై.